ఒక వ్యాపారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అందులో పెద్దవాడు స్వార్థపరుడు, చిన్నవాడు అమాయకుడు. తను చనిపోయిన తరువాత చిన్నవాడిని పెద్దవాడు మోసం చేస్తాడని గ్రహించిన ఆ వ్యాపారి తన డబ్బు, బంగారం 2 మూటలలో పెట్టి తాను చచ్చిపోయే ముందు కొడుకులను పిలిచి, అబ్బాయిలు, నా దగ్గర ఉన్న డబ్బు, బంగారం 2 మూటలలో పెట్టి ఆ గదిలో ఉంచాను. చెరొక మూట తీసుకుని ఎవరి బ్రతుకు వారు బ్రతకండి అన్నాడు. ఒకరోజు ఆ వ్యాపారి చనిపోయాడు. దినవారాలు పూర్తయిన తరువాత పెద్దవాడు రాత్రివేళ ఆ గదిలోకి ప్రవేశించి 2 మూటలు విప్పి చూశాడు. ఒక మూటలో పైభాగంలో వెండి నాణాలున్నాయి. కింది సగంలో మట్టి ఉంది. 2 మూటలో పై సగంలో మట్టి ఉంది. ఇలా ఎందుకున్నాయో పెద్దవాడికి అర్థం కాలేదు. అందుచేత వాడు వెండి నాణాలన్నీ ఒక మూటలో పోసి 2వ దానిలో మట్టి పోశాడు. మర్నాడు తన తమ్ముడితో, తమ్ముడు, నాన్న చెరొక మూట తీసుకోమన్నాడు. ఈ మూట నేను తీసుకుంటాను, అది నువ్వు తీసుకో అని తాను వెండి నాణాల మూట తీసుకుని తమ్ముడికి మట్టి మూట ఇచ్చాడు. తరువాత రెండోవాడు మట్టి తీసుకుని విప్పి చూస్తే అందులో బంగారు నాణెం ఉన్నాయి. స్వార్థపరుడు ఎప్పుడూ మోసపోతాడు.